హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హారిక. మీ అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ముందుగా వీడియో స్టార్ట్ చేయకముందే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. నా వీడియోస్ అన్నిట్లో మీరు ఏది షేర్ చేసినా చేయకపోయినా ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ ఈ వీడియో మాత్రం చాలామందికి షేర్ చేయండి. ముఖ్యంగా మీ పేరెంట్స్ అందరికీ చూపించండి, ఓకేనా? దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే యాక్చువల్లీ ఈ వీడియో లాస్ట్ వీకే చేయాల్సింది, బట్ దెన్ నా స్కెడ్యూల్ వల్ల అది డిలే అయ్యింది. నేను ఎంత డిలే అయినా ఈ వీడియో మాత్రం మీకు పక్కా చేయాలి అని డిసైడ్ అయిపోయాను అనమాట. అందుకే ఇవాళ చేస్తున్నాను. సో మ్యాటర్ ఏంటి అని అంటే, లాస్ట్ థర్స్డే నాకు అరౌండ్ 4:30 మార్నింగ్, మాకు 4:35 ఆ టైం అవుతుంది. ఆ టైంలో నాకు మా డాడీ కాల్ చేశారు. యునో అబ్రాడ్లో ఉంటూ మా నుంచి మీకు ఆక్వర్డ్ టైమ్స్లో కాల్ వచ్చినా, మీ నుంచి మాకు ఆక్వర్డ్ టైమ్స్లో కాల్ వచ్చినా చాలా పెద్ద లైక్ భయం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏం జరిగింది అని. సో ఆ టైంలో నాకు కాల్, ఐ థాట్ ఫస్ట్ ర్యాండమ్గా మేబీ ఊరికే అలా టచ్ అయిపోయి వచ్చింది. బై ద వే ఆ టైంలోనే మనం ఎక్కువ నిద్రపోతాం కూడా, లైక్ ఆ టైంలో లైక్ డీప్ స్లీప్లో ఉంటాం కాబట్టి ఎక్కువ మనము ఆలోచించం కూడా. సో ఐ థాట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఊరికే అలా మిస్టేక్లో వచ్చేసిందేమో అని చెప్పి ఫస్ట్ టైం నేను లిఫ్ట్ చేయలేదు. అండ్ దెన్ ఆఫ్టర్ 5 minutes మళ్ళీ కాల్ వచ్చింది డాడీ నుంచి. సో ఈసారి మళ్ళీ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేస్తే డాడీ హలో అన్నారు, నేను హలో అన్నాను, అంతే కట్ అయిపోయింది కాల్, డిస్కనెక్ట్ అయిపోయింది. సో అప్పుడు నాకు భయం వేసి మళ్ళీ నేను తిరిగి కాల్ చేశాను. కాల్ చేస్తే దెన్ డాడ్ వాజ్ లైక్, ఏమైంది, ఎందుకు కాల్ చేసావు డాడీ అని అంటే, లైక్ నార్మల్గా పడుకున్నావా అని అంటే, పడుకున్నాను, ఏమైంది అని అంటే, ఏం లేదులే పడుకో, లేచాక కాల్ చేయని అన్నారు. బికాజ్ ఆబ్వియస్లీ నన్ను భయపెట్టకుండా ఉంచడానికి హీ టోల్డ్ దట్. బట్ దెన్ ఐ ఫెల్ట్ సంథింగ్ వాజ్ రాంగ్. నాకు ఏదో తప్పు జరిగింది, లేకపోతే ఏదో మిస్టేక్ జరిగింది, ఏదో సంథింగ్ జరిగింది అని నేను మళ్ళీ అడిగాను అనమాట. దెన్ డాడ్ టోల్డ్, ఏదో కాల్ వచ్చిందంట ఆయనకి. కాల్ వచ్చి దే టోల్డ్, నేను ఇక్కడ ఏదో డ్రగ్స్ కేసులోనో ఏదో అరెస్ట్ అయ్యాను, జైల్లో ఉన్నాను అన్నట్లు కాల్ వచ్చింది. అండ్ దెన్ దే టోల్డ్ ఎవ్రీథింగ్ కరెక్ట్లీ. అంటే నేను ఎక్కడుంటాను, లైక్ నా పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చాను, ఇవన్నీ ఆల్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెప్పేశారంట. అన్నీ కరెక్ట్గా చెప్పేసరికి హీ ఫెల్ట్ ఇట్ ఈస్ ట్రూ. బట్ దెన్ ఆయనకి భయం వేస్తుంది కదా, ఆబ్వియస్లీ హీ క్రైడ్. పాపం, ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ హిమ్. ఆయన ఎక్కువ మాట్లాడలేక అక్కడ ఎవరో ఉంటే, డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటే ఆయనకి ఇచ్చారు కాల్. ఆయన ఎవరో హిందీలో మాట్లాడారంట. హిందీలో మాట్లాడితే దెన్ దేవర్ లైక్, నన్ను రిలీజ్ చేయడానికి 50K డిమాండ్ చేశారంట. 50K ఇస్తే నేను రిలీజ్ చేస్తాను, ఇలా రిలీజ్ చేస్తాము జైలు నుంచి అన్నారంట. ఫస్ట్ ఆల్రెడీ కాల్ చేసిన వెంటనే ఏ లాంగ్వేజ్ కావాలి అని చూస్ చేసుకోమన్నారంట. లైక్ ఇంగ్లీష్లో మాట్లాడతారా, హిందీలో మాట్లాడతారా, సంథింగ్ ఇలా ఏదో అడిగి, దాని తర్వాత ఇప్పుడు అంకుల్ ఎవరైతే డాడీ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడారో ఆయన మాట్లాడినప్పుడు ఈ 50K డిమాండ్ చేయడం ఆయనకి ఎందుకో సస్పీషియస్గా అనిపించి ఆయన కాల్ డిస్కనెక్ట్ చేసేసారంట. చేసేసి డాడీకి చెప్పారంట, ఇంకోసారి కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి, ఫస్ట్ మీ పాపకి కాల్ చేయండి, కాల్ చేసి కనుక్కోండి అని అన్నారంట. సో అప్పుడు కాల్ చేస్తారు డాడీ. అప్పుడు కాల్ చేస్తే నేను ఫస్ట్ కాల్కి లిఫ్ట్ చేయలేదు. ఆబ్వియస్లీ ప్యానిక్ అవుతారు కదా, డూడ్ దిస్ ఇస్ నాట్ జోక్. పేరెంట్స్ చాలా ప్యానిక్ అవుతారు, కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు. ఇలాంటివి జరిగితే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ టూ హార్డ్ టు టేక్ కదా, ఇక్కడున్న వాళ్ళకైనా అక్కడున్న వాళ్ళకైనా. ఇట్ ఈస్ సో హార్డ్ అండ్ సో టఫ్ టు అంటే సడన్గా, బికాస్ విత్ ఇన్ దీస్ 4 years నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు కానీ నీదర్ మై ఫ్రెండ్స్ ఎవ్వరికి ఇలాంటి కాల్స్ ఎప్పుడు రాలేదు. బట్ ఐ హర్డ్ ఈ టైంలో, లైక్ ఇప్పుడు ఈ కొన్ని డేస్లో మాత్రమే చాలా చాలా స్కామ్ కాల్స్ వస్తున్నాయి. వేరియస్ కంట్రీస్ వాళ్ళలో ఉన్న వాళ్ళందరికీ, మోస్ట్లీ అబ్రాడ్ స్టూడెంట్స్కి ఎక్కువ వస్తున్నాయి, అబ్రాడ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ వస్తున్నాయి. సో ఐ రిక్వెస్ట్ యూ ఎవ్రీబడి, ఐ నో నా వీడియోస్ స్టూడెంట్స్ ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే మంది చూస్తున్నారు నా వీడియోస్. బికాస్ ఐ కెన్ సీ కదా అనలిటిక్స్లో, లైక్ ఏ గ్రూప్ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అనేది అనలిటిక్స్లో చూపిస్తుంది కదా. సో ఐ నో దాట్ మన స్టూడెంట్స్ ఎంతమంది అయితే చూస్తున్నారో అంతే పేరెంట్స్ కూడా నా వీడియోస్ చూస్తున్నారు. సో ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్ మీ అందరికీ అవేర్నెస్గా చెప్పాలి అనే అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది అసలు ఏం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి కాల్స్ వస్తే
చాలా కష్టంగా ఉంటుంది. సో, మేక్ ష్యూర్ మీకు గనక కాల్ వస్తే ఈదర్ మన ఇండియన్ ఎంబసీ నుంచైనా, లేకపోతే మన ఇక్కడ యూకే హోమ్ ఆఫీస్ నుంచైనా, లేకపోతే మా నుంచైనా, మా ఫ్రెండ్స్ నుంచైనా వస్తుంది. కానీ సమ్ ర్యాండమ్ పీపుల్ నుంచి ఎవరో తెలియని వాళ్ళు మీకు ఫోన్ చేసి అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా చెప్పినా అఫ్‌కోర్స్ ఈ టైంలో లైక్ ఇప్పుడున్న జనరేషన్ టెక్కీ థింగ్స్‌కి దట్ ఈస్ టూ ఈజీ. ఎవరైనా డీటెయిల్స్ ఈజీగా తీసేసుకోగలుగుతారు. సో, ఎన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా చెప్పినా కూడా మీరైతే నమ్మకండి. ఇట్ ఈజ్ అఫ్‌కోర్స్ ఇట్ విల్ బీ ఎ స్కామ్. దాంట్లో అయితే పడకండి. అండ్ మోస్ట్‌లీ లాంగ్వేజ్ చూస్ చేసుకోమనడం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ డిమాండ్ చేయడమే ఇస్ ఎ స్కామ్. అఫ్‌కోర్స్ ఒకవేళ పోలీస్ కేస్ అయినా కూడా వాళ్ళు బేసిక్‌గా ప్రొసీజర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇలా అవుతుంది, ఇలా జరిగింది, సో మేము ఇలా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాము అండ్ ద నెక్స్ట్ స్టెప్స్ విల్ బి దీస్ అండ్ దీస్ అన్నట్లు ప్రొసీజర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారే తప్ప మనీ అయితే డిమాండ్ చెయ్యరు. మనీ డిమాండ్ చేశారు అని అంటే మీరు పక్కా ఫిక్స్ అయిపోండి, అది స్కామ్ కాల్. ఓకేనా? అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ వాళ్ళు కొన్ని డీటెయిల్స్ చెప్పి మీ నుంచి ఏదైనా డీటెయిల్స్ రాబట్టుకోవడానికి కూడా చూస్తారు. మేక్ ష్యూర్ వాటన్నిటికీ అసలు ఏ డీటెయిల్స్ మీ నుంచి వెళ్ళకుండా చూసుకోండి. మీరే డీటెయిల్స్ ఇవ్వకండి. వాళ్ళు ఏదైనా మీ ఫోన్స్లో ప్రెస్ చేయమని చెప్పినా చేయకండి. ఏదైనా పర్సనల్ డీటెయిల్స్ అడిగినా తెలియదని అసలు మాట్లాడకండి. బేసిక్గా ఫోన్ డిస్కనెక్ట్ చేయండి అంతే. మీకు ఛాన్స్ ఉంటే కనుక రిపోర్ట్ చేయండి. అండ్ డాడీకి ఎప్పుడైతే వచ్చిందో నేను అట్లీస్ట్ ఆ కాల్ నంబర్ అన్నా తీసుకొని ఐ థాట్ ఆఫ్ రిపోర్టింగ్ ఇట్. బట్ దెన్ డయల్డ్ కాల్స్లో అసలు నెంబరే లేదంట. ఇట్స్ నాట్ ఎగ్జిస్టింగ్ ఎట్ ఆల్. అసలు చూపించట్లేదంట డయల్డ్ కాల్స్లో. సో ఐ థాట్ నోబడీ విల్ బిలీవ్ కదా. ఆబ్వియస్లీ ఎక్కడికైనా వెళ్ళి చెప్పినా నోబడీ విల్ బిలీవ్ కదా. డయల్డ్ కాల్స్లో అసలు లేనే లేదు. చాలా కేసెస్ చాలా జరుగుతున్నాయంట. నేను ఎప్పుడైతే నాకు జరిగిందో నేను దాని గురించి అడగడం స్టార్ట్ చేశాను. మీ ఎవరికైనా ఇలా వచ్చాయా అని అంటే దెర్ ఆర్ కపుల్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా ఓన్లీ. ఇండియాలో ఉన్న వాళ్ళకే నా ఫ్రెండ్స్కి కొన్ని స్కామ్ కాల్స్ వెళ్ళాయంట. సో అండ్ సో కస్టమ్స్లో మీ బ్యాగ్స్ ఇలా ఉండిపోయాయి, సో అండ్ సో డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి. అండ్ ఇంకొంతమందికి వేరే రకాలుగా ఏదో ఒక రకాలుగా ఇండియాలో ఉన్న వాళ్ళకి స్కామ్ కాల్స్ వచ్చాయంట. ఇప్పుడు ఇక్కడ నేను వేరే యూట్యూబ్ ఛానల్స్లో వేరే రీల్స్లో షార్ట్స్లో చూశాను దట్ స్కామ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఈ కొన్ని డేస్లోనే ఎక్కువ జరుగుతున్నాయంట. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో అదే నేను చెప్పాలనుకున్నాను. చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి మీ అందరూ. ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో నా వీడియోస్ ప్లీజ్ మీ పేరెంట్స్కి తెలిసేలాగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. అండ్ ఎవరైనా పేరెంట్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇలాంటి కాల్స్కి కానీ స్కామ్స్కి కానీ ఛాన్స్ ఇవ్వకండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మేక్ ష్యూర్ ఐ రిక్వెస్ట్ యూ అగైన్ టు షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సో దట్ చాలా మందికి తెలిసొస్తుంది. వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ యూ గైస్ ప్లీజ్ టేక్ కేర్. టాటా, బై బాయ్.